బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన నేత జగ్జీవన్ రామ్ అన్నారు. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య హైదరాబాద్ బషీర్బాగ్ లో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. జగ్జీవన్ రామ్ అడుగుజాడల్లో కాంగ్రెస్ సర్కార్ నడుస్తోందన్నారు రాజయ్య. ఇక మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జగ్జీవన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. బషీర్బాగ్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ చరిత్రలో అనేక పదవులకు వన్నె తెచ్చిన జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. గారు మంచి విద్యావేత్త, రచయిత. వారు భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రధానంగా క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొని అనేక సార్లు దేశ స్వాతంత్రం కోసం జైలుకి వెళ్ళినటువంటి మహానుభావుడు. వారు అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాల్లో పాల్గొని ఆ యొక్క ఉద్యమాలలో భాగంగా జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి. వారు 77లో జనతా పార్టీలో చేరి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు కేంద్ర మంత్రిగా పనిచేశారు. శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు, అత్యవసర పరిస్థితి వ్యతిరేకంగా పోరాటం చేసి కాంగ్రెస్తో విభేదించి ఇందిరాగాంధీ గారి యొక్క నియంతృత్వపు ఆలోచనలకు వ్యతిరేకంగా వారు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి 77లో జనతా పార్టీలో చేరడం జరిగింది. బడుగు బలహీన వర్గాల యొక్క ఆర్థిక మెరుగుదలకు, సామాజిక అంతరాలను తగ్గించే అనేక కార్యక్రమాలు చేపట్టి ధైర్యంగా, బలంగా ఆ రోజులు ఉన్నటువంటి అస్పృశ్యతలకు వెనకాడక దాని రూపుమాపాలని, ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను, సామాజిక సమతుల్యతను సాధించి అఖండ భారతదేశాన్ని నిర్మాణం చేసుట్లో ఒక గొప్ప పాత్ర పోషించినటువంటి జగ్జీవన్ రామ్ గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వారు భారతదేశ చరిత్రలో అనేక పదవులు, అనేక మార్పులు తీసుకువచ్చి అనేక రకాలుగా ఈ సమాజ అభివృద్ధికి తోడ్పాటును అందించడం గొప్ప గనుడు అనే జగ్జీవన్ రామ్ అనేటువంటి మాట తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా కులాల మధ్యలో జరుగుతున్నటువంటి అన్యాయాలను సవరించడానికి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేటగరైజేషన్ విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకొని దానికి తుది రూపం పలికి ఈరోజు కేటగరైజేషన్లో ఉన్నటువంటి వ్యత్యాసాలను తగ్గించి సమసమాజ నిర్మాణం కోసము రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఎవరు ఎంతున్నారో వారికి అంతా అనేటువంటి నినాదంతో ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని చట్ట రూపం తీసుకొచ్చిన ఘనత ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలకు దక్కుతుంది అనే